జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కొందరు ప్రైవేటు వ్యక్తుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. దీనికి కారకుడైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాణం చాలా విలువైందని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తా ఉంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. రాష్ట్రంలో అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మన ప్రాణం చాలా ముఖ్యం. ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం కూడా ఒక బాధ్యతగా ఉంటే తప్ప ఓసారి వెళ్ళిపోవడం, ఎక్కువ మనుషులందరూ సమీకరణ కావడం, అక్కడ స్టాంపేడ్ జరగడం, ఇలాంటి దుర్ఘటనలు జరిగేదానికి దోహదం చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఏదేమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అమాయకులు చనిపోయారు. నేను చాలా బాధపడుతున్నా. అందుకని ఈ దుర్ఘటన పట్ల చాలా సీరియస్గా తీసుకుంటూ ఎవరైతే దానికి కారకులో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా కస్టడీలో తీసుకుని పూర్తి విచారణ చేసి తర్వాత ఏం చేయాలో తదుపరి చర్యలు చేపడతాం. ఇలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదు. అందుకే ఒక పక్క దాన్ని చేస్తూనే అమాయకులు చనిపోయారు. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ 9 మంది ప్రాణాలు కోల్పోయిందని నేను చాలా బాధపడుతున్నా. ఏ ఒక్క వ్యక్తి చనిపోకూడదనేది నా భావన. ప్రాణం విలువైనది. అలాంటి ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు మనం కూడా బాధ్యతతోనే ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ చనిపోయిన వాళ్ళందరికీ మన నివాళులు అర్పిస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని, అది కూడా దేవుని సన్నిధిలో చనిపోయారు, దేవుని కోసరం పోయారు. కానీ ఈరోజు వాళ్ళంతా కూడా ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితి వచ్చారు. చాలా బాధేస్తుంది. ఏదేమైనా మనం అందరం నిమిత్త మాత్రం. ఓసారి సంఘటనలు జరుగుతాయి. జరగకూడదని ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. నేను ఆ విషయాలను కూడా మీతో మళ్ళీ మాట్లాడతాను. కాశీ బుగ్గలో జరిగిన సంఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ప్రగాఢ